మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, దేవాలయాల్లో స్త్రీ పూజారులు ఉండరు ఎందుకని? దేవుని దగ్గర కూడా స్త్రీల పట్ల ఇంత వివక్షత ఏమిటి? ముందు ఒక సెంటెన్స్ ఆన్సర్ ఇచ్చాక దీన్ని మళ్ళీ అనలైజ్ చేస్తారమ్మా. స్త్రీ పూజారులు ఎందుకు ఉంటారంటేట, వాళ్ళు నెల మెన్సెస్ వస్తుంది. మెన్సెస్ వస్తే అక్కడ దేవాలయంలో ఆ దేవుడి దగ్గర అంత అశుద్ధమైపోతుంది. మెన్సెస్ వస్తుంది కదా, అంచేత ఆ దేవాలయంలో దేవుడు ఇప్పుడు కూడా దేవుడు అంటే దేవాలయం ఒక రాతి విగ్రహం ఉంటుంది. రాతి విగ్రహం రాయే మన దగ్గర రాయినే విగ్రహం చేసి చివరికి దానికి దీపాలు పెడతారు, ఇంకా రకరకాల హారతులు ఇస్తారు, తర్వాత మంత్రాలు చదువుతారు. ఇవన్నీ జరిగల్లా ధూప దీప నైవేద్యాలతో మంత్రోచ్చారాలతో ఈ రాయి అనే దాంట్లో చివరికి భగవత్ శక్తి ప్రవేశిస్తున్నాడు. అసలు మంత్రాల్లో శక్తి లేదు, ధూపదీప నైవేద్యాలతో ఏమి దాంట్లో ఏం లేదు. ఏ లేకపోయినా సరే ఈ మంత్రోచ్చారణలతో ఆ విగ్రహాల్లో భగవత్ శక్తి చేరి నువ్వు అక్కడ వెళ్ళి నమస్కారం పెడితే ఆ రాయి దాంట్లో భగవంతు యొక్క శక్తి ప్రవేశించడంగా ఆ రాయి నిన్ను దీవిస్తుంది. ఎంతో శుద్ధంగా పరిశుద్ధంగా ఆ దేవతా విగ్రహం ముందు దేవుడి విగ్రహం దగ్గర అంతా చాలా పరిశుభ్రంగా ఉంచబడుతుంది అని చెప్తారు. చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అయితే మరి పూజ వీళ్ళు ఉన్నట్లయితే స్త్రీలు మహిళలు అక్కడ ఉన్నట్లయితే మరి వాళ్ళు నెల చూస్తుంది కదా, మరి ఆ రోజు పూజారి కింద ఉన్న మళ్ళీ ఏమైపోతుంది, మరి అశుద్ధం అయిపోతుంది కదా. సడన్గా ఉంది అనుకోకటి సడన్గా వస్తే వచ్చేటప్పుడు లేడీస్కి అమ్మో ఇంకేమైనా ఉందా. ఇంత కష్టపడి ఎంతో పరిశుభ్రమైన పరిస్థితుల్లో ధూపాలు దీపాలు అన్నీ వెలిగించి నైవేద్యం పెట్టి మంత్రోచ్చారణతో దేవుణ్ణి అక్కడ నెలకొల్పితే, దైవశక్తిని అక్కడ నిలబెడితే, భగవంతుడి సాక్షాత్ భగవంతుడే అక్కడ తన అంశాన్ని అక్కడ ఉంచితే, భగవంతుడే తన అంశాన్ని ఉంచుకున్నారు, తన ప్రాతినిధ్యం ఉంది అక్కడ. అలాంటి వాళ్ళు అశుద్ధంలాగా మనిషిగా ఆడదానికి ఆ ఆడదాన్ని దీని మనసు బహిష్ట బ్లడ్తో అసలు అశుభ్రత అయిపోతే దేవుడికి బయలుపడిపోడు ఇంకేమైనా ఉందా. అందుకని కానీ నాకు డౌట్ వస్తుంది, మన దేవతను ఇప్పుడు ఇక్కడ కనకదుర్గ మాత తల్లి అంటారు, కనకదుర్గ దేవత మరి లేడీ కదా, మరి ఆడు మెన్సెస్ లక్ష్మీదేవి అంటారు మెన్సెస్. చాలామంది దేవతలు ఉన్నారు, కాళికాదేవి ఉంది మెన్సెస్ ఆడదే కదా, మరి కాదాళ్ళు నాకు తెలియకుతున్నాను. మరి వాళ్ళు ఆడవాళ్ళే కదా, దేవతలందరూ ఆడవాళ్లే కదా, మగవాళ్ళు కాదు కదా. దేవతలకు అలాంటివి ఉండవు ఇరిచి కథలు కనుక మరి ఆడదే కదా, మరి ఆడదానికి చూస్తాం కదా. మరి కౌశల్య సుప్రభావత్వం అని పాట పాడతారు కదా, మరి అంతాను. మరి అంతా వెంకటేశ్వర స్వామి పక్కన ఉంది, మరి ఉంటే వెంకటేశ్వర దేవత మరి ఆవిడ లేడేగా, మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిందే కదా, మరి ఆవిడ ఆడదు కదా. మరి ఆడదానికి మరి ఆడది అంటే మరి తప్పకుండా మెన్సెస్ ఉండాలిగా, మెన్సెస్ ఉండాలి. మరి ఆ పక్కన ఇంద్రుడు చంద్రుడు విష్ణువు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ పక్కన భార్యలు దేవతలు ఉన్నారు, ఆ భార్యలు మరి దేవతలుగా పూజపడుతున్నారు. మరి వాళ్ళకి అవుతుంది కదా, మరి వాడు ఈ దేవుడు మైలుపడిపోడా? ఆలోచిద్దాం. క్వశ్చనింగ్ అంటే వీళ్ళంతా మినోపాలు వచ్చిన వాళ్ళే పెళ్లి చేస్తున్నారా ఈ దేవుళ్ళు? పవిష్టులా అయిపోయి ముట్లుడిగిన ఆడవాళ్ళనే పెళ్లి చేస్తున్నారా ఈ దేవుళ్ళు? ఏమో మరి చూడడానికి వాళ్ళు ఆ దేవతల బొమ్మలు చూస్తే చక్కగా ఉంటారు, వీళ్ళు కన్యల్లో యవనంగానే ఉంటారు. వాళ్ళు ముసలాళ్ళ ఉండరు, ముసలు ఎక్కడ ఉండదు వాళ్ళందరూ. ఇవన్నీ కల్పనలే, దేవుళ్ళని కల్పనలే కదా. దేవుళ్ళందరూ కల్పనలే, మరి దేవతలు కల్పనలే. అందుకే నేను ఇలా మాట్లాడతాను. నిజంగా మనుషులతో నేను మాట్లాడే విషయంగా, నిజంగా మనుషులైతే నేను ఇలాంటి విమర్శ చేయను. నేను నిజమైన మనుషులని చేయను. ఇవన్నీ కల్పనల మనుషులు కనుక నీ విమర్శ చేస్తున్నారు. ఆలోచిద్దాం, ప్రశ్నిద్దాం. వీడు దేవుడు కనుక దేవతలు కనుక మనం ప్రశ్నించకూడదంటే మాత్రం మనం మూర్ఖత్వం ఉంది, అంతే. దట్స్ ఆల్. దేవుళ్ళకి సంబంధించిన దాన్ని నేను కూడా ప్రశ్నించడానికి వీలు లేదు. వాళ్ళు తప్పుపడిన ఏ విషయం తప్పుపడడానికి వీలు లేదంటే అక్కడే ప్రశ్నకి ముగింపు పలికేలే. ప్రశ్నకి ఎప్పుడైతే ముగింపు పలికావో అక్కడే మూఢనమ్మకాలు మొదలైపోతాయి. ఆస్తికత్వం అంతా అదే జరిగింది. ప్రశ్నకి ఎక్కడైతే నువ్వు ఫుల్ స్టాప్ పెట్టావో అక్కడ అన్నీ మూఢనమ్మకాలు మొదలైపోతాయి. అందుకని ఆస్తికత్వం మొత్తం మూఢనమ్మకాలే. మనిషి బుద్ధికి తాళం వేయడమే అంతే. జ్ఞానానికి, బుద్ధికి, వివేకానికి, జ్ఞానానికి అంత తాళం వేయడం.
క్రిస్టియన్లో ఏ పాపి అంటాడు, ఇది కూర్చున్నది తలకాయ వచ్చి ఓం అని అంటాడు, ఓం అని అంటాడు. ఓ పాపి అని ఓం అని అంటే వాడి తీసి అంటే వాడు పాపిని అంగీకరిస్తున్నాడు అన్నమాట. ఎలా పాపం చేశాడు? నేను ఒప్పుకోను, నేను పాపం చేయలే, నేను పాపం చేసే పుట్టలేదు. వాడి ఎందుకు ఊరుకోవాలి ప్రశ్నించకుండా? ఆ మనిషి బయటకు వచ్చాడు, ఓ వెధవా, ఓ దుర్మార్గుడు, వాడికి పాపంలా వెధవా అని అంటే కూరుకుంటాడు, ఆగి లంపకే పడతాడు. అక్కడ కూర్చొని పాపి అంటే మాత్రం ఓ మెన్ అంటాడు. వాట్ దిస్? అందుకే మనిషి ఆలోచన నేర్చుకోవాలంతే, ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఏమిటిదని? ఎప్పుడైతే మత నమ్మికలు ఉంటాయో మనిషిని మూర్ఖుడుగా, ఆలోచించకుండా మూఢునిగా మనిషిని తయారు చేస్తుంది మతం. మతం మనిషిని మూఢునిగా మారుస్తుంది, గుర్తించండి. ప్రశ్నించే తత్వాన్ని పోగొడుతుంది. అందుకని దేవాలయాల్లో ఆడవాళ్ళు ఎందుకు ఉండరంటే ఆడ బహిష్లో అవుతాయని చెబుతారు. మరి దేవాలయంలో దేవత ఉన్నప్పుడు దేవత కూడా ఆడదే కదా, దాన్ని మగాడనికి మనం పలకించాం కదా, ఆడదాని కిందే మనం దేవతను మనం సంబోధిస్తాం. మరి ఆవిడకి ఏంటి మనసస్సు? ఆవిడ మనసస్సు ఏంటి? పెద్ద 25 రోజులకి, మరి పెద్ద 25 రోజులకి మెన్సెస్ అవ్వాలి కదా, 3 రోజులు మూసేస్తున్నారా, 5 రోజులు దేవాలయం మూసేస్తారా ఆ మెన్సెస్ అవుతుందని? నేను అడుగుతున్నా. ఈ దేవత యొక్క దీంట్లో ఆడ మెన్సెస్ దినాలు అని చెప్పేసి దేవాలయాల 3 రోజులు మూసేస్తే ఓకే, అప్పుడు మనం ఒప్పుకుందాం. అప్పుడు కూడా లేడీ పూజలు ఉండొచ్చు. ఆ 3 రోజులు వీళ్ళు కూడా మెన్సెస్ 3 రోజులు ఉండకుండా ఆడు కూడా ఇంట్లో సెలవుకుంటారు, ఇంకోళ్ళు ఆరోపణ వేరు ఇంకోళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. కానీ మీరే దేవతకు సంబంధించినవి ఏమైపోయింది? వాళ్ళు మెన్సెస్ ఏంటి? ఆడవాళ్ళు కదా, మరి ఆడవాళ్ళు కాకపోతే ఏమైంది? దేవతలు మెన్సెస్గా ఉంటే ఏమైపోతారు వీళ్ళు? అంచేత మతంలో కూడా చివరికి దేవుడి దగ్గర కూడా మహిళలకు వివక్షత, సమాజంలో మహిళలు వివక్షిస్తుంది. ఆడది కనుక లోకువ. దేవుడి దగ్గర కూడా దేవుడు కూడా తన ఆడవాళ్ళని వివక్షగా చూస్తాడు. నాకు తన పూజారికి ఉండడానికి లేదు. మగవాళ్ళని పూజారులు అంటే వాడు దేవుడు కూడా మగవాళ్ళ మీద మగవాళ్ళ పక్షపాతి. దేవుడు మగవాళ్ళ పక్షపాతి, ఆడదాని పక్షపాతి. ఆడవాళ్ళ మీద ఎక్కడుంది వాడికి? మగపక్షపాతి, పురుష పక్షపాతి, ఆడవాళ్ళ విపక్షంగా చూస్తాడు దేవుడు అన్నవాడు. ఖచ్చితంగా అంతే. ఎందుకు అలా చేయడు దేవుడు? వాడు మనిషి పుట్టుక అయినప్పుడు వాడు ఏం చేయరు? అసలు దేవుడు అన్నాడు లేడు, వేరే విషయం. కానీ దేవుడు అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. ఆడవాళ్ళు పనికిరారు, పూజల కింద పనికిరారు అన్నప్పుడు ఈ ప్రశ్నలు వస్తాయి. పనికిరారు అన్నప్పుడు ఈ ప్రశ్నలు నాకు వస్తున్నాయి. పనికి వస్తారంటే నేను అడిగేవాడు కాదు. పనికిరారు అన్నాను కనుక దేవుడు కేవలం పురుష పక్షపాతి, మహిళల్ని విపక్షగా చూస్తాడు. దేవుడికి అందరూ సమానం కాదు, కొందరు ఎక్కువ కొంత తక్కువ అంతే. అలాంటి పూజించడం ఏంటి మరి? వివక్షించాడు దేవుడు. ఆడవాళ్ళు దేవాలయాలకి, మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కువ దేవాలయాలకు వెళ్తారు, మగవాళ్ళకి నీకు వెళ్ళేది ఆడవాళ్ళే. వీళ్ళు బుద్ధి ఉండాలి. దాన్ని వివక్షగా చూసేవాళ్ళని, తక్కువ చూసేవాడిని వీళ్ళు పూజించుకుంటారు. వీళ్ళు నిజమే, మహిళల్లో చైతన్యం రావాలి. వాళ్ళని అక్కడ ఉంచకుండా, ఆ దేవాలయాలు ఉంచకుండా, అక్కడ ఉండడానికి అర్హత లేదు చెప్పే మగ దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు నమస్కారం పెట్టి లెంపలు వేసుకుంటారా? లెంపకాయలు వాయించాలి దేవుడికి, లెంపలు వేసుకోవడం కాదు. మమ్మల్ని నువ్వు వివక్షతగా చూస్తున్నావు, మహిళలంటే నీకు అంత వివక్షత, మేము ఏం తక్కువ అని అడగాలి దేవుడిని అక్కడ. నిజంగా అక్కడ ఓ దేవా నాకు ఇది ఇయ్యేది కదా అడగాల్సింది. నిజంగా వాళ్ళు ఫెమినిస్ట్ అయ్యి ఉంటే, నిజమైన ఫెమినిస్ట్ అయితే దేవుణ్ణి ప్రశ్నించాలి. ఏమిటి వివక్షత? మహిళల దగ్గర ఎందుకు పెట్టనివ్వట్లేదు, నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? నీలోనే శక్తి ఉన్నట్లయితే మహిళను పెట్టను ఎందుకు చెప్పావు నువ్వు వాళ్ళకి? దేవుడు అసలు లేయడం వేరే విషయం. ఇవన్నీ మరి కల్పించుకున్నాం. ఆ చేత పెట్టండి, తప్పకుండా దేవాలయాల్లో ఆడవాళ్ళు ఉండాల్సిందే. మీకు పూజారులుగా పనికిరావని అడగాలి, అంతే. అడగాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆడవాళ్ళు పనికిరారు, వాళ్ళ ఫలాంత నిమ్మన కొలుస్తారు. దళితులు వాళ్ళు పనికిరారు, ఎక్కడో పెడతారు వేరే కదా. గవర్నమెంట్ బెల్లకి ఎక్కడో చోట దళితులు పెట్టారు. పెట్టినవారు వెళ్ళరు కూడా ఎవరు. దళితుల్ని దేవాలయాల్లో పూజారులకు పెడితే ఆ దేవాలయాలకు మనుషులు ఎవరు వెళ్ళరు.
ఎవరు వాళ్ళే వెళ్ళాలి, ఎవరు వెళ్ళరు. ఆ దళితులే వెళ్ళాలి మళ్ళీ పూజ. ఇంకా అది ఊరికే పాడుపడ్డ దేవాలయం. ఎంత వివక్షత ఈ దేవుడికి! దళిత వివక్షత, ఆడవాళ్ళ వివక్షత. దీన్ని మనం చూసి ఆహా ఓహో చప్పట్లు కొట్టి దండాలు పెట్టి చంపలాయించుకుంటూ, అందుకే కావాలి ప్రశ్నించు. ముందు నిన్ను ప్రశ్నించుకో, ఏమిటి ఇది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిన్ను నువ్వు ఎప్పుడు ప్రశ్నించుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో ఈ మూఢమగాలను వదిలిపెడతావు. ఈ దేవుళ్ళని, కల్పిత దేవుళ్ళని వీళ్ళందరినీ నువ్వు వదిలిపెడతావు. నువ్వు కలుగుతావు, మానవుడు ఎదుగుతావు, మనుషులను సమానంగా చూస్తావు. దేవుడు అంతా సమానంగా చూడట్లా, మనుషులు మనం సమానంగా చూద్దాం. మనిషిగా మనం తోటి వాడు సమానంగా చూద్దాం. అది కావాలి. అంచేత దేవాలయాల్లో స్త్రీ పూజలు ఎందుకు ఉండరంటే వాళ్ళు మెన్సెస్ అవుతారు కనుక. మరి అందుకే ఇంత చెప్పేది గొడవ ఇదంతాను. మరి దేవతలు ఉన్నారే వాళ్ళ మెన్సెస్ ఏమిటి అది కనుక్కోవాలి. అది కనుక్కొని అప్పుడు చేయండి. ప్రశ్నించండి, పరిశీలించండి, పరీక్షించండి. సమాజంలో స్త్రీ పట్ల వివక్షత ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. దీనికి దేవాలయాలు, మందిరాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. నిజానికి స్త్రీలకు పురుషునితో సమానంగా అన్ని అవకాశాలు లభించవలసిందే. అది దేవాలయాల్లోని పూజారుల పనైనా సరే. ఈ విషయాన్ని మరొక్కసారి అందరూ ఆలోచించవలసిందే. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. మీ ఫ్రెండ్స్తో మా వీడియోస్ను షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.